ఆమెకే 2 బిడ్డలు అప్పులు పాలైపోయి. మనిషి చచ్చిపోయినా అప్పు సావదు. తల్లిదండ్రులు చేసిన అప్పులు పిల్లల మీద పడతాయి. అందుకని 2 పిల్లల్ని తీసుకుపోతున్నాం. కొంతమందికి కనికరం ఉండదండి, జాలి ఉండదండి. ఎవరికి కనికరం లేకపోయినా, ఎవరికి జాలి లేకపోయినా, ఒక ఆయన మనకున్నాడు కనికరమూర్తి, జాలి పడే దేవుడు. అప్పులైపోతే 2 కుమారుని అప్పులను తీసుకెళ్లిపోతుంటే నేరుగా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఎలీషాకు మొర్ర పెట్టగా, నేనంటాను ఎవరి దగ్గర మొర్ర పెట్టడం కాదు, నీ దేవుని సేవకుడి దగ్గర నీ మొర్ర ఆలకించు. నీ దేవుని దగ్గర చెప్పినట్లయితే దేవుడే విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలే దేవుడు కాదు ఆయన. మనుషులైతే వదిలేస్తారు, మన దేవుడు వదలని దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు అర్థాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వదిలేస్తారు. ఈ మధ్యాహ్నం మాట చెప్పగలను, నా యేసు వదిలే దేవుడు కాదు, వదిలి పెట్టాడా? ఎడుతున్నావా, దుఃఖపడుతున్నావా, నాకెవరు లేరనుకుంటున్నావా? ఈ మధ్యాహ్నం నీ దేవుడు, మన దేవుడు వదిలే దేవుడు కాదు, వదలడు. ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా దైవ సేవకుడా, నా భర్త నీతో పరిచయం ఎలా చేశాడో తెలుసు, నా భర్తని తెలుసడయ్యా, అప్పుడు 2 కుమారులు తీసుకుపోతున్నాడని దాసుడు దగ్గర మొదలుపెట్టింది. ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏమన్నా ఉందా? ఏమీ లేకొచ్చింది, ఏమీ లేదనుకున్నావు. ఇంట్లో ఏమీ లేకపోయినా నీ దాసుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకో, ఏమీ లేదని భయపడదు అలా అన్నారు కదా. రాత్రంతా కష్టపడ్డా ఏమీ దొరకలేదు, దొరకాలంటే నువ్వు దేవుడి దగ్గరికి రా, దేవుడిని ఆహ్వానించు, దేవునికి చెప్పుకుని వెళ్ళు. అప్పులోళ్ళు తీసుకుపోతున్నారని మొదలు పెట్టగా ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏమన్నా ఉందా? నేను అంటాను, పాస్టర్ గారు, లీడర్ గారు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు అంతా నిజమే చెప్తా. ఈ మధ్యాహ్నం నా దేవుడు వదిలేసే దేవుడు కాదు, విడిచిపెట్టిన దేవుడే. తగ్గించున్న దేవుడు అని మొదలు పెడితే ఈ మధ్యాహ్నం అద్భుత కార్యాలు దేవుని పట్ల పిల్లలందరూ తీసుకునే పాస్టర్ దగ్గరికి వెళ్ళితే, దేవుని కుమారులు రహస్యమంగా ఉన్న తండ్రి నువ్వు ఏం చేయాలంట, తలుపేసుకుని ప్రార్థన చేయాలి. కేవలం ఆయనకే వినబడాలి, వినబడే ప్రార్థించి ప్రార్థన దేవునికి వినబడే ప్రార్థన చేయి. మనుషులకు వినబడే ప్రార్థన కాదు, దేవునికి వినబడే ప్రార్థన చేస్తే దేవుడే కార్యమో చేస్తాడో, విడిచిపెట్టే దేవుడు కాదు. నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళు. దైవ సేవకుడికి నీ కథ అంతా చెప్పాలి. వచ్చింది కదా, 12 సంవత్సరాలు బాధపడుతున్న తల్లి జరిగినదంతా చెప్పింది. దేవుని దగ్గర దాచుకోకండి, మనుషుల దగ్గర దాయండి. ఎందుకంటే మన సమస్యలు ఆడికి చెప్తూ ఊరంతా చెప్తాం, కానీ దేవునికి చెప్తే ఎవరికి చెప్పడం. నీకు సహకారం సాయం చేసి నిన్ను ఆశీర్వదించి పైకి లేవనెత్తే దేవుడు. నీ ఇంట్లో ఏముందంటే, అయ్యా నా ఇంట్లో ఖాళీ ఉన్నది, నా బ్రతుకంతా ఖాళీ అయిపోయింది, నా జీవితం అంతా ఖాళీ అయిపోయింది, భర్త చూస్తే భర్త లేడు, ఆయన దైవ సేవకుడు, ప్రార్థన పరుడు, మీతో చక్కటి పరిచయం చేసిన సేవకుడు, అని అప్పులు మిగిల్చాడయ్యా. దాంతో పాటు ప్రార్థన కూడా మిగిల్చాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మన ఇంట్లో ప్రార్థన ఉండాలి. వస్తాయి ప్రార్థనలు, అన్ని కొట్టేస్తాడు. మోకరించి ప్రభువా ప్రభు అని మనం ప్రార్థన చేస్తే దేవుడే కార్యం చేస్తేనే ఆశీర్వాదం, దీవెన. మాటకు లోబడుతున్నామా? మాట వినుట శ్రేష్టం. ఆయన మాటకి లోబడాలి. మనం దైవసేవకుడు చెప్పినట్టుగా ఇరుగు పొరుగు వారు ఇంటికి వెళ్లి వట్టు పాత్రల మట్టుకు మాత్రమే పట్టుకొచ్చి రహస్యమందున్న తండ్రికి తలుపేసి ప్రార్థన చేస్తారు. పిల్లలు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా 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 నా సేవకుడు ఎలీషా మొర పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేయమన్నాడు. అయ్యా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రార్థన చేస్తూ ఉండగా కొండల నిండా నిండిపోవాలి అంటే దేవుని మాటకి లోబడు. సేవకుడు చెప్పినట్టుగా విను, ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తాడు. అందుకే అంటారు కదా, అయినను నీ మాట చెప్పునా మేము అలలేస్తున్నాం. నేను అంటాను, దేవుని మాటకి లోబడాలి. వలలు పీగిలిపోతున్నాయండి దేవుని మాట చెప్పినైతే. నీ బియ్యం డబ్బా పీగిలిపోతుంది, నీ కారం డబ్బా పీగిలిపోతుంది. దేవుని మాటకి లోబడి ఆశీర్వాదమే ఆశీర్వాదం.